హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రియల్మీ నార్జో సిరీస్ అయితే ఈరోజు ఫైనల్గా అయితే లాంచ్ అయిపోయినాయి. సో చాలాసార్లు వీళ్ళ లాంచ్ ఈవెంట్ అయితే పోస్ట్ పోన్ అయినాయి ఈ లాక్డౌన్ వల్ల. బట్ ఫైనల్గా ఈరోజు అయితే లాంచ్ అయిపోయినాయి. ఈరోజు వీడియోలో మనము ఈ నార్జో 10 అండ్ ఇంకా నార్జో 10 ఈ రెండు ఫోన్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఈ బడ్జెట్లో మనకి ఫోన్స్ కరెక్టా కాదా, ఇవి మనకు వాల్యూ ఫర్ మనీ ఫోన్సా కాదా అని కూడా చూద్దాము. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఈ రెండు ఫోన్స్ సంబంధించిన ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో మొత్తం చూసాక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టే నార్జో 10 అండ్ ఇంకా నార్జో 10 ఈ రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ మనం నార్జో 10 గురించి మాట్లాడదాము. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాము. దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంది, బ్యాక్ సైడ్ వర్టికల్ కెమెరా డిజైన్ ఉంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అండ్ బిల్డ్ చూసుకుంటే ఫ్రంట్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బిల్డ్ ఉంది. అండ్ ఫ్రేమ్ చూసుకుంటే కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్ అనేది చెప్పొచ్చు. అండ్ కలర్స్ చూసుకుంటే మనకు రెండు కలర్స్లో వస్తున్నాయి, వైట్ ఒకటి అండ్ ఇంకా గ్రీన్ ఒకటి. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం దీంట్లో స్ప్లాష్ ప్రూఫ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉందని అయితే చెప్తున్నారు. సో ఓవరాల్ గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది మనకు 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. అండ్ ఇది హెచ్డి డిస్ప్లే. సో ఎఫ్హెచ్డి ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. ఈ బడ్జెట్ లో చూసుకుంటే మనకు చాలా ఫోన్స్ లో ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా కొన్ని ఫోన్స్ లో చూసుకుంటే AMOLED డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. బట్ ఈ బడ్జెట్ లో వీళ్ళు హెచ్డి డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇది నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. దీంట్లో మనకు రెజల్యూషన్ చూసుకుంటే 720x600 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే 270 అయితే ఉంది. సో ఓవరాల్ గా డిస్ప్లే చూసుకుంటే ఇది. నెక్స్ట్ మనం ఇట్లా హార్డ్వేర్ చూసుకున్నట్లయితే మనకు MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది మనకు కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 8 కోర్స్ ఉంటాయి. 2 కోర్స్ చూసుకుంటే పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 2.0 GHz క్లాక్ అయి ఉంటాయి. సో ఇది మనకు ARM Cortex A75 కోర్స్. అండ్ ఇంకా 6 కోర్స్ చూసుకుంటే మనకి ఇవి కొంచెం లో పవర్ కోర్స్ అని చెప్పొచ్చు, 1.8 GHz క్లాక్ అయి ఉంటాయి, ARM Cortex A55 కోర్స్ ఇవి. అందులో GPU చూసుకున్నట్లయితే మనకు Mali G52 GPU అయితే ఉంది. అండ్ ఇంట్లో ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. సో 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. సో హార్డ్వేర్ చూసుకుంటే ఓకే అనే చెప్పవచ్చు. మరీ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, మరీ అంత వేస్ట్ ప్రాసెసర్ కూడా కాదు. సో మనకు మిడ్ రేంజ్ లో చూసుకుంటే ఓకే ప్రాసెసర్ అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ లో మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒక 48 మెగాపిక్సెల్ సెన్సార్ f1.8 అపర్చర్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తో వస్తుంది. ఇది f2.0 అపర్చర్ తో అయితే ఉంది. సో కెమెరాస్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. సో 5000 mAh అంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది బాగానే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 అయితే వస్తుంది. అండ్ కలర్ వైస్ వస్తుంది వీళ్ళ రియల్మీ UI. సో ఇది రియల్మీ సబ్ బ్రాండే. సో అంతా కూడా మనకు రియల్మీనే ఆపరేట్ చేస్తుంది ఫోన్స్ అంతా కూడా. అండ్ ఇది మనకు సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది మనకు బ్యాక్ సైడ్ లో. అండ్ యాక్చువల్ సెన్సార్, ప్రాక్సిమిటీ, గైరోస్కోప్, కంపాస్, AMOLED సెన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది. నెక్స్ట్ మనం నార్జో 10 గురించి మాట్లాడుకుంటే సో ఇది కూడా మనకు సేమ్ 10 లానే ఉంటుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకు దీంట్లో డౌన్ గ్రేడ్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మనకు డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే సేమే ఉంటుంది మనకు. సో ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది, వర్టికల్ కెమెరా డిజైన్ ఉంటుంది బ్యాక్ సైడ్, అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది బ్యాక్ సైడ్, అండ్ ఫ్రంట్ వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకు సేమ్ ఏదైతే నార్జో 10 లో చూసుకున్నామో అదే డిస్ప్లే ఉంటుంది, 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుంది. ఇట్లా మనకు MediaTek Helio G70 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. 2 కోర్స్ చూసుకుంటే మనకు 2.0 GHz క్లాక్ అయితే, ARM Cortex A75 కోర్స్ ఇవి. అండ్ ఇంకా 6 కోర్స్ చూసుకుంటే మనకు ARM Cortex A55 కోర్స్ 1.7 GHz క్లాక్ అవుతాయి. అండ్ Mali G52 GPU తోనైతే వస్తుంది. అండ్ మనకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ టైం అయితే వేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ చూసుకుంటే ఇక్కడ కెమెరాస్ కూడా చేంజ్ అవుతాయి. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒక 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f1.8 అపర్చర్ తో వస్తుంది. అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ లెన్స్. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. బ్యాటరీ చూసుకుంటే దీంట్లో కూడా మనకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది.
కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో మనకు బాక్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. సో దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. సో ఈ రెండు ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు మనము దీని ప్రైజెస్ అండ్ వేరియంట్స్ అయితే చూసుకుందాం అండ్ ఈ ప్రైజెస్ లో ఇవి కరెక్టా కాదా అనేది కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఫైనల్ గా ప్రైజింగ్ చూసుకున్నట్లయితే నార్జో 10A చూసుకున్నట్లయితే 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ మనకు 8500 లో వచ్చింది. సో 8500 లో చూసుకుంటే ఓకేనే చెప్పవచ్చు మనము. కాకపోతే వీళ్ళ బ్రాండ్ ఉంటే మనకు రియల్మీ C3 కూడా మనకి ఇదే బడ్జెట్ లో ఉంది. అది ఇంకా మనకు 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ తో వస్తుంది. దాంట్లో మనకు ర్యామ్ అండ్ ఇంకా స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ బ్యాటరీ ఉంటుంది అండ్ సేమ్ డిస్ప్లే కూడా ఉంటుంది. కాకపోతే డిఫరెన్సెస్ ఏంటంటే రియల్మీ C3కి ఇంకా నార్జో 10Aకి సో రియల్మీ C3లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు అండ్ అదేవిధంగా ఓన్లీ డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఇంకొక 2 మెగాపిక్సెల్ ఎక్స్ట్రా సెన్సర్ అయితే ఉండదు. ఓన్లీ అదే డిఫరెన్స్ మనకు. సో మిగతా అంతా కూడా రెండు ఫోన్స్ సేమ్ అనే చెప్పవచ్చు. సో రియల్మీ C3 ప్రైస్ కొంచెం తక్కువ చేసి 8000 లో చేసి సో ఈ ఫోన్ ని నార్జో 10Aని మనకు 8500 లో ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో 8500 లో మనకు 4GB ర్యామ్ 64GB ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ మనం నార్జో 10 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఓన్లీ ఒకటే వేరియంట్ ఉంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. సో 12000 లో తీసుకొచ్చారు. 12000 లో ఈ ఫోన్ ని కన్సిడర్ చేయవచ్చా అంటే సో 12000 లో చూసుకుంటే స్టోరేజ్ మీ హైయెస్ట్ ప్రైస్ అయితే మీరు ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. 128GB ఫోనే కావాలంటే మీరు అయితే కొనవచ్చు. బట్ మిగతా అన్ని వాటిల్లో సో నాకైతే అంత ఎక్సలెంట్ అయితే ఏమీ అనిపించలేదు. దీంట్లో మనకి హెచ్డి డిస్ప్లేనే ఉంది. ఎఫ్హెచ్డి కూడా ఇవ్వలేదు వీళ్ళు. అట్లీస్ట్ ఎఫ్హెచ్డి ఇచ్చున్న కొంచెం బెటర్ అయితే ఉండేది. 12000 రూపీస్ పెడుతున్నాం మనము, ఓన్లీ హెచ్డి డిస్ప్లేనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకుంటే కూడా మనకు బ్యాక్ సైడ్ అంత ఎక్సలెంట్ కెమెరాస్ అయితే లేవు. సో మనము ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు ఇంకా మంచి కెమెరా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకైతే అంత ఎక్సలెంట్ అయితే ఏం అనిపించలేదు. వీళ్ళు కొంచెం బేస్ వేరియంట్ తీసుకొచ్చి 10,000 అండర్లో తీసుకొచ్చుంటే బేస్ వేరియంట్ మనకు అంత స్టోరేజ్ కాకుండా కొంచెం తక్కువ స్టోరేజ్తో 10,000 అండర్లో తీసుకొచ్చుంటే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో 12,000లో ఫోన్ కన్సిడర్ చేయొచ్చా అంటే స్టోరేజ్ మీ హైయెస్ట్ ప్రైస్ అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ మిగతా అన్ని విషయాల్లో దీనికన్నా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి మనకు. సో ఇంకొక 1000-2000 యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ పవర్ఫుల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. మంచి డిస్ప్లేస్తో, ఇంకా మంచి ప్రాసెసర్స్తో, ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఫోన్స్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.